ఈశ్వర, నీదైనది నాకు ఇస్తున్నావు, అది నేను పుచ్చుకొని సంతోషిస్తే నా సంతోషాన్ని చూసి నువ్వు సంతోషిస్తావు, అటువంటి వాడివి. ఇది ఆంతర ప్రతిపాదన. బాహ్యమునందు రామ, ఇది నీది, ఈ భూమండలం, ఈ రాజ్యం నీది, నీదైన దాన్ని నన్ను పరిపాలించమన్నావు, పరిపాలించాను, కాబట్టి ఇప్పుడు నువ్వు దాన్ని మళ్ళీ స్వీకరించు. భరతస్య వచశ్రుత్వా రామ పరపురంజయ తదేతి ప్రతిజగ్రాహ నిశసాదాసనే శుభే. ఆయన అన్నాడు, స్వీకరించాను. ఒక్క సంకల్పం చేశాడు ఆయన, ఒక్క మాట అన్నాడు, భరత నీ సంతోషించాను, స్వీకరించాను అని ఒక ఉచితమైనటువంటి ఆసనంలో ఆయన కూర్చున్నాడు. పూర్వంతు భరతే స్నాతే లక్ష్మణీచ మహాబలే సుగ్రీవే వానరేంద్రీచ రాక్షసేంద్రే విభీషణే. ఆయన మర్రిపాలు పోసుకుని జటలు కట్టేసుకున్నాడు, జుట్టునంతటిని. అయోధ్యకాండలో విన్నారుగా మీరు. ఇప్పుడు ఆయన పట్టాభిషేకం చేసుకోవాలి. పట్టాభిషేకం చేసుకోవాలంటే రామచంద్రమూర్తి నిత్యాగ్నిహోత్రీకుడు. రామచంద్రమూర్తి దగ్గరికి ఆ క్షురకర్మలో నిపుణులైన వాళ్ళని తీసుకొచ్చారు. తీసుకొస్తే ఆయన అన్నారు, నేను కాదు ముందు జటలు తీయించుకోవలసిన వాడిని, ముందు భరతుడికి లక్ష్మణుడికి శత్రుఘ్నుడికి తీయించండి అన్నారు. ఆయన నిత్యాగ్నిహోత్రీకుడు, తమ్ముడికి చేయించండి అన్నారు. ఆయన ప్రేమ అటువంటిది. నేను ముందు భరతుడికి స్నానం చేయించారు, లక్ష్మణీచ మహాబలి, తర్వాత లక్ష్మణుడికి చేయించారు, సుగ్రీవే వానరేంద్రీచ, ఆ తర్వాత మిత్రుల్ని కూడా ఆయన అంత జ్ఞాపకం పెట్టుకుంటారు, సుగ్రీవుడికి చేయించారు, రాక్షసేంద్రే విభీషణే, తర్వాత రాక్షసేంద్రుడైనటువంటి విభీషణుడికి కూడా స్నానం చేయించారు. ఆ జటలనన్నిటినీ కూడా విసర్జించారు, మంచి వస్త్రాన్ని కట్టుకున్నారు. సీతమ్మ తల్లికి ప్రతికర్మచ సీతాయా సర్వా దశరథ స్త్రియ ఆత్మనైవ తదా చక్రు మనస్విన్యో మనోహ తతో వానరపత్నీనాం సర్వేషామేవ శోభనం చకారయత్నాత్ కౌసల్య ప్రహృష్ట పుత్రలాలస. ఇంతకాలం తర్వాత కొడుకుని చూసుకున్నటువంటి కౌసల్య, నా కొడుకు ఇవాళ ఈ అభ్యున్నతిని పొందడానికి కారణమైనటువంటి వాళ్ళు వానరనాయకుడైన సుగ్రీవుడు, రాక్షసనాయకుడైన విభీషణుడని పట్టుపట్టి వానరనాయకుడైన సుగ్రీవుడి యొక్క భార్యలకి అలంకారాలు చేసిందిట. వాళ్ళు కామరూపులు, మానవ రూపంలో